కొత్త కోడలి కాపురం రెండో భాగం తర్వాత మాలిని, కీర్తి కలిసి రమేష్ బెడ్రూమ్ దగ్గరికొచ్చారు. తలుపు వేసి ఉండటంతో ఇద్దరూ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాలిని, గదిలో నుండి ఎలాంటి అరుపులు రావట్లేదు. తొందరపడితే ఎలా కీర్తి? ఉప్పు కారం కలిపిన ఆ వెన్నని అనామిక కాళ్ళకి రామ్ రాశాడో లేదో మనకి తెలియదు కదా. నేను లోపలికి వెళ్ళి రామ్ని అడిగిరానా మాలిని? అసలు నీకు బుర్రుందా కీర్తి? ఇప్పుడు నువ్వు వెళ్ళి రామ్ని అడిగితే ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. నువ్వు ఏం మాట్లాడకుండా నోరు మూసుకొనుండు. కీర్తి కోపంగా ముఖం పెట్టింది. ఇంతలో గదిలోపల బెడ్ మీద పడుకున్న అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, మంట డాక్టర్ బాబు, ఘోరంగా కాళ్ళు మండుతున్నాయి డాక్టర్ బాబు. తమరు నా కాళ్ళకి వెన్న రాస్తున్నారా, లేకుంటే ఉప్పు కారం కలిపిన ముద్ద రాస్తున్నారా? ఏం రాశారు డాక్టర్ బాబు? అబ్బా, కాళ్ళు మంట. వామ్మో, ఈ మంటను తట్టుకోలేను. రమేష్ నవ్వుకుంటూ సరదాగా బెడ్ దగ్గరికొచ్చాడు. హను, చేసిన అల్లర్చాలు. నేను రాసింది వెన్న, ఉప్పు కలిపిన కారం ముద్ద కాదు. అయ్యో, నా వల్ల కావడం లేదు డాక్టర్ బాబు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. నా కాళ్ళు దారుణంగా మండుతున్నాయి. బాత్రూమ్ ఎక్కడుందో దయచేసి చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి నా కాళ్ళని కడుక్కుంటాను. అను, నువ్వు చెప్పేది నిజమా? అయ్యో, నా రాత. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా బాబు. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పండి బాబు, నేను అక్కడికి వెళ్తాను. నా కాళ్ళకున్న వెన్నని చల్లని నీళ్ళతో కడుక్కుంటాను. అప్పుడైనా మంట చల్లారుతుందేమో చూస్తాను. అను, అక్కడుంది, వెళ్ళు. అనామిక వెన్న రాసిన కాళ్లతో బాధపడుతూ వాష్రూంలోకి వెళ్ళింది. రమేష్ వెన్నగిన్నెని పట్టుకుని చూస్తాడు. అంతా ఎర్రగా కనిపిస్తుంది. తలుపుల దగ్గర నిలబడి ఉన్న మాలిని, కీర్తి అనామిక అరుపులు విని సంతోషపడతారు. కీర్తి, అనామిక అరుపులు విన్నావు కదా? అవును మాలిని, మంట, కాళ్ళు మండుతున్నాయని అనామిక అరవడం నేను విన్నాను. అయితే ఉప్పు కారం కలిపించిన వెన్నని రామ్ అనామిక కాళ్ళకి రాశాడు. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ఇక మనం ఇక్కడుండడం అంత మంచిది కాదు. మాలిని, కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనామిక బాత్రూమ్ టబ్బులో కాళ్ళు పెట్టి కూర్చుంది. రమేష్ అనామిక దగ్గరికొచ్చాడు. సారీ అను, నువ్వు చెప్పినట్టుగానే వెన్నలో ఉప్పు కారం కలిసింది. అది ఖచ్చితంగా కీర్తి, మాలిని చేసిన పనే. వాళ్ళకి తగిన విధంగా నేను బుద్ధి చెప్తాను. ఇప్పుడు నీ కాళ్ళెలా ఉన్నాయి? నీళ్ళలో ఉన్నాయి కదా డాక్టర్ బాబు, కాస్త చల్లగా ఉన్నాయి. మంట పూర్తిగా తగ్గే వరకు బాత్టబ్ మీద కూర్చొని కాళ్ళని అలాగే నీళ్ళలో ఉంచుకో అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక బాత్టబ్బులో కాళ్ళు పెట్టి సేద తీర్చుకుంటూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వచ్చింది. రాగానే వెటకారంగా, యావైంది మహారాణి గారు. అత్తయ్యగారు, అది. అప్పుడు శారద కోపంగా, ఎవరే నీకు అత్తయ్యా? నేను నీకు అత్తయ్యను కాదు, నువ్వు నా కోడలవే కాదు. నా కొడుకు మాత్రమే నువ్వు భార్యవి. నా దృష్టిలో ఈ ఇంటికి పని మనిషివి, అంతే. అనామిక మౌనంగా తలదించుకుంది. ఎంతకే నీ పేరు చెప్పలేదు. అనామిక అత్తయ్య. అంతే. శారద కోపంగా అనామిక చెంప మీద కొట్టింది. అచ్చులు పడ్డాయి. అనామిక కన్నీళ్లు పెట్టుకుంది. అత్తయ్య కాదు, అమ్మగారు అని పిలు. నీ ముఖానికి నా కొడుకు కావలసి వచ్చిందా? డాక్టర్ బాబు గారే నన్ను అని అనామిక ఏదో చెప్పబోతుంటే శారద వెటకారంగా, అవును మరి, నువ్వు అతిలోక సుందరం కదా. నిన్ను మిస్ చేసుకుంటే నా డాక్టర్ కొడుకు పెళ్లి కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మొహం చూడు, మొహం. అనామిక కన్నీళ్లతో, చెప్పండి అమ్మగారు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ పేరు చెప్పావు. అనామిక అమ్మగారు. ఎటా చూడు అనామిక, ఈ ఇంట్లో 2 అమ్మాయిలున్నారు. వాళ్ళు మా కూతుళ్ళు కాదు, మా ఇంటికి రావాల్సిన కోడల్లో. అనామిక అయోమయంగా చూస్తుంది. అలా ఎర్ర మొహం వేసుకొని చూస్తావేంటి? నువ్విన్నది నిజమే. మాలిని అనే అమ్మాయి నాకు నచ్చి కోడలుగా చేసుకోవాలని తెచ్చుకున్నాను. కీర్తి అనే అమ్మాయిని మా ఆయనకి నచ్చి కోడలుగా చేసుకోవాలని ఆయన తీసుకొచ్చాడు. వాళ్ళని నా సొంత చెల్లెలుగా చూసుకుంటాను అమ్మగారు. నువ్వు వాళ్ళని చూసుకోవడం అన్నది అట్ట పక్కన పెట్టు. నీకు నువ్వుగా ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటది. నేను వెళ్ళగొట్టాల్సి వస్తే మాత్రం ఇంకెక్కడ పని చేయడానికి వీలు లేకుండా కాళ్ళు చేతులు పని చేయకుండా చేస్తాను. ఆ మాటలకి అనామిక భయపడిపోయింది. తనలో తాను, అయితే వెన్నలో ఉప్పు కారం కలిపింది అత్తయ్య అన్నమాట. అయినా నేను ఒప్పందం కోడలని తెలియదు కదా. ఎలాగో నేను నచ్చలేదు. నిజమైన కోడల్ని కాదు. ఈ బాధలు నేనెందుకు భరించాలి? ఈ మాటలు నేనెందుకు పడాలి? అత్తగారి కాని ఈ అమ్మగారికి నిజం చెప్తే అనుకుంటూ ఒక క్షణం పాటు ఆగింది. అప్పుడు అనామికకి తనకున్న డబ్బు సమస్య గుర్తుకొచ్చింది. నిజం చెప్తే
డాక్టర్ బాబు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా జాగ్రత్తలో నేను ఉండడం చాలా మంచిది అని అనుకుంటూ ఉండగా శారద కల్పించుకుని ఇలా అంటుంది. అనామేక, నా మాటలకు భయపడుతున్నావు అని అర్థమైంది. ఇప్పుడు వెళ్ళిపోతే మా డాక్టర్ కొడుకు వద్దని అడ్డుకుంటాడు. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళిపో. అప్పుడు నీకు నేను సహాయం చేస్తా. ఏమంటావు? సరే అమ్మగారు. శారద సంతోషపడుతూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మాలిని, కీర్తి హాల్లోని సోఫాలో కూర్చొని అనామిక పడుతున్న బాధ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెన్నలో ఉప్పు కారం కలిపి చాలా మంచి పని చేశాం కదా. ఈ దెబ్బతో కొత్త కోడలు భయపడిపోయి ఉంటది. మనకు కావలసింది భయపడ్డం కాదు కీర్తి, ఇంట్లో నుంచి రామ్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం. అప్పుడే కదా రామ్ నన్ను చేసుకుంటాడు. ఆ మాటకి కీర్తి అయోమయంగా చూస్తూ, రామ్ నిన్ను పెళ్లి చేసుకుంటే మరి నా పరిస్థితి ఏమిటి? నువ్వే ఆలోచించుకోవాలి కీర్తి. రామ్ రాముడు లాంటివాడు. ఒకే బాణం, ఒకే సీత, ఒకే మాట అని అంటూ ఉండగా కీర్తి మధ్యలో కల్పించుకొని, ఆ ఒకే ఒక్క సీతని నేనే కావాలని ఆశపడుతున్నాను మాలిని. అప్పుడు మాలిని కోపంగా, కీర్తి, రామ్ వైఫ్ని నేనే. నీకు నగలు కావాలంటే నగలు తీసుకో, లేదు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకో. నేను అడ్డు చెప్పను, అడ్డు కూడా రాను. రామ్ మాత్రం నావాడు. నేను కూడా అదే అంటున్నాను మాలిని. రామ్ నావాడు. ఆ నగలు డబ్బులు నువ్వు తీసుకెళ్ళు. నేను కూడా నీకు అడ్డు రాను. రామ్ నావాడు, నీవాడు కాదు మాలిని. రామ్ నావాడు అని వాళ్ళిద్దరూ సరదాగా మొదలైన మాటల్ని కాస్త గొడవ దాకా తీసుకొచ్చారు. ఇద్దరూ కొట్టుకునే స్థాయికొచ్చారు. మాలిని చెంప మీద కీర్తి కొడుతుంది, కీర్తి చెంప మీద మాలిని కొట్టింది. అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరి చెంపల మీద చేతి అచ్చులు పడ్డాయి. చెంపలు ఎర్రగా కందిపోయాయి. నొప్పులొచ్చాయి. అబ్బా, దవడలు నొప్పులిచ్చే కదా కీర్తి. నా చెంపలు మాత్రం ఐసులో పెట్టినట్టు కూల్గా ఉన్నాయని అనుకుంటున్నావా మాలిని? నాకు నొప్పులు వస్తున్నాయి. అప్పుడే రమేష్ వెన్నగిన్నెని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హలో మాలిని. హలో కీర్తి. హాయ్ రామ్. హలో రామ్ అంటూ వాళ్ళిద్దరూ పక్కకు తిరిగారు. రమేష్ చిన్నగా నవ్వుకొని, మాలిని, కీర్తి, నేను మీతో ప్రేమగా మాట్లాడాలని వస్తే ఇద్దరు మోకాలు అలా దిప్పుకున్నారు. నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఇద్దరూ సంబరపడుతూ రమేష్ వైపు తిరిగారు. తనని చూశారు. రమేష్ వాళ్ళని చూసి, అరే, మీ ఇద్దరి చెంపలకేమైంది? పూరిల్లా మారిపోయాయి. మాలిని, కీర్తి ఒకరి ముఖాన్ని ఒకరు కోపంగా చూసుకున్నారు. సర్లే, మీ ముఖాలను అలా చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకోండి. ఎందుకు రామ్? ఎందుకు ఏంటి అని అడగొద్దు, ముందు కళ్ళు మూసుకోండి. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. రమేష్ ఉప్పు కారం కలిపిన వెన్నని వాళ్ళిద్దరు బుగ్గలకి రాశాడు. అంతే. వాళ్ళిద్దరూ, అబ్బా మంట, అయ్యో మంట. ఏం రాసావు రామ్? ఏం లేదు, ఇందాక అనామిక రాసుకున్న తర్వాత మిగిలిన వెన్నని తీసుకొచ్చి మీ ఇద్దరికి రాశాను మాలిని. వాట్ రామ్? అందులో ఉప్పు కారం కలిసింది కదా అని చెప్పి అయోమయంగా చూసింది కీర్తి. మాలిని షాక్తో ఉండిపోయింది. ఈ నిజాన్ని మీతో చెప్పించటానికే నేను ఇలా చేశాను, అంతే తప్ప మీ మీద ప్రేమతో కాదు. జాగ్రత్త, ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అనామిక నా భార్య, గుర్తుంచుకోండి. తనకి ఏమైనా అపకారం చెయ్యాలని చూస్తే మాత్రం నేను సహించేది లేదు అని కోపంగా వెన్నగిన్నెని కింద కొట్టేసి వెళ్ళిపోతాడు. అదంతా బాత్రూమ్ తలుపు దగ్గర ఉన్న శారద గమనిస్తుంది. కొడుకు మాటలేంటంటే అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎట్టాగైనా అనామిక అడ్డు తొలగించి మాలినిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అని అనుకొని తిరిగి టబ్బులో కాళ్ళు పెట్టుకున్న అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక కళ్ళు మూసుకుంది. అప్పుడు శారదకి బాత్రూంలో ఒక మూల ఉన్న బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ కనిపించింది. ఈ లిక్విడ్ పోతే బాత్రూంలో ఉన్న క్రిములే చచ్చిపోతాయి. ఈ అనామికకి బలవంతంగా తాగితే చచ్చిపోకుండా ఉంటదా? క్రిములు గిలగిలా కొట్టుకుని చనిపోయినట్టే అనామిక కూడా అల్లాడిపోతా చచ్చిపోద్ది అని అనుకుని ఆ లిక్విడ్ దగ్గరికి వచ్చింది శారద. ఆ లిక్విడ్ని చేత్తో పట్టుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మరొక భాగంలో చూద్దాం. పొలం గట్టున పోసిన మొక్కజొన్న పంట దగ్గర ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. నల్లని మబ్బులతో కుండపోత వర్షాన్ని కురిపించేలా ఉన్నట్టుగా అనిపించింది వాతావరణం. ప్రసాదులో కంగారు మొదలైంది. దేవుణ్ణి వేడుకున్నాడు. వానదేవుడా, ఈ మొక్కజొన్న పంట ఇంటికి చేరేదాకా మా మీద కరుణ చూపించు తండ్రి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ పంట కోసమే ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నట్టుండి వానలాగా వచ్చి మా పంటని నాశనం చేసి మా నోటి దగ్గర అన్నాన్ని దూరం చేయబాకు.
ఈ పంట ఇంటికి చేరేదాకా కొంచెం ఓపికతో దయతో ఉండు తండ్రి అని వేడుకుంటూ ఉండగా కొడుకు రమేష్ ఒక ట్రాక్టర్ని తీసుకొని అప్పుడే అక్కడికి వచ్చాడు. నాన్నా, నువ్వు చెప్పినట్టుగా ట్రాక్టర్ని తీసుకొచ్చాను. ఇక మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోదామా? అలాగే బాబు. తండ్రి కొడుకులు కలిసి మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు. ఇంతలో అన్నం కూర ఉన్న టిఫిన్ డబ్బాలు పట్టుకొని పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకొని అత్తాకోడళ్ళు శారదా అనామికలు వాళ్ళ దగ్గరికొచ్చారు. పిల్లలు ట్రాక్టర్ని చూడగానే సంబరపడుతూ ఉంటారు. చెల్లి, ట్రాక్టర్ ఎక్కుదాం పదా. సరే అన్నయ్య. పిల్లలు పరుగున ట్రాక్టర్ దగ్గరికి వచ్చారు. తాతయ్య, నన్ను ట్రాక్టర్ ఎక్కించు. నన్ను కూడా ట్రాక్టర్ ఎక్కించు తాతయ్య. నేను అన్నయ్య ఇద్దరం కలిసి ట్రాక్టర్ నుంచి మొక్కజొన్న పంట కింద పడకుండా చూసుకుంటాము. పిల్లలు, ఇప్పుడు చాలా పనుందమ్మా. పైగా వర్షం వచ్చేలా ఉంది. ఆటలొద్దు, అట్ట పక్క నిలబడి ఉండండి. మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో ఎక్కించిన తర్వాత వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎక్కిస్తాను. అప్పటిదాకా అల్లరి చేయకుండా ఉండండి. అవును పిల్లలు, తాతయ్య చెప్పినట్టుగా వినండి, అల్లరి చేయకుండా ఉండండి అని చెబుతుంటే తల్లి శారద కల్పించుకొని ఇలా అంటుంది. బాబు రమేష్, ఏవండి, అన్నం కొరత ఇచ్చాను, తినడానికి రండి. అవును మావయ్య, ఆ పంటని నేను అత్తయ్య కలిసి ట్రాక్టర్లో వేస్తాము. మీరు ఆయన కలిసి అన్నం తినటానికి రండి. అమ్మ కోళ్ళ, ఇప్పుడు అన్నం వద్దు, ఏమొద్దు. మీరిద్దరు కూడా వచ్చి సాయం చేయండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడప్పుడే వర్షం రాదు. నా మాటిని అన్నం తినడానికి రండి. అవును మరి, వానదేవుడు తమరి తండ్రి గారు కదా, నువ్వు చెప్పినట్టు వర్షం పడ్డానికి. చాలే శారదా, తొందరగా రండి, పంటని ట్రాక్టర్లోకి వేద్దాం. పదండి అత్తయ్య. మావయ్య ఆయన అంతలా వర్షం వచ్చేలా ఉందని కంగారు పడుతున్నారు కదా. బహుశా భారీ వర్షమైనా పడవచ్చేమో. వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం పదండి. కావాలంటే నువ్వు వెళ్ళుకోళ్ళ, నేను మాత్రం ఇప్పుడప్పుడే పంట దగ్గర రాను. అనామిక పంట దగ్గరికి వెళ్ళింది. ముగ్గురు కలిసి మొక్కజొన్న పంటని ట్రాక్టర్లోకి వేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. నాన్న, పిల్లల్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. నేను అనామిక కలిసి పంట తడవకుండా కవర్ కప్పేసి వస్తాం. అవును మావయ్య, మీరు పిల్లల్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. పద తాతయ్య, మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము, వర్షం ఎక్కువగా వస్తుంది. హరీషు భవ్యలు వర్షంలో తడుస్తూ ఆ చెట్టు దగ్గరికి పరుగు పెడతారు. వాళ్ల వెనకాలే ప్రసాద్ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. శారద వర్షం పడుతూ ఉండగా డబ్బాలున్న సంచిని పట్టుకుని చెట్టు దగ్గరికి వచ్చింది. వర్షం పెద్దదైంది. గాలి వీచటం మొదలైంది. రమేషు అనామిక పట్టుకున్న కవర్ని కిందున్న పంట తడవకుండా కప్పాలో, ట్రాక్టర్లో ఉన్న పంట తడవకుండా కప్పాలో వారికి అర్థం కాలేదు. జోరుగా పడుతున్న వర్షంలో అనామిక, రమేష్ ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు. చెట్టు కిందున్న శారదా, ప్రసాద్ పిల్లలు కూడా తడుస్తున్నారు. కోళ్ళ, వర్షంలో తడిసిపోతున్నారు, చెట్టు కిందకు వచ్చేయండి. అవును బాబు, ఈ వర్షానికి పంట ఎట్టాగు నాశనం అవుద్ది. నువ్వు కోడలు తీసుకుని చెట్టు కిందకు వచ్చి కొండ 2 ముక్కలైంది. అప్పుడు శారద ఉంటున్న చెట్టు దగ్గరి భూమి అదిరింది. శారద కుటుంబం మొత్తం భయపడిపోయింది. కోళ్ళ, వర్షం మరింత జోరుగా పడేలా ఉంది, భూకంపం వచ్చేలా ఉంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదోలా ఇంటికి వెళ్ళిపోదాం. అత్తయ్య, ఇంత వానలో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంత మంచిది కాదు. అనామిక అలా చెప్తూ ఉండగా వాళ్ళకి కొంచెం దూరంలో వరద నీరు వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వరదలో రాళ్లతో విరిగిన చెట్లు, కొమ్మలు కొట్టుకుపోతూ ఉంటాయి. శారద కుటుంబం ఉన్న చెట్టు దగ్గరికి చాలామంది రైతులు, పశువులు వచ్చాయి. ఈ చుట్టుపక్కల ఉన్నది ఈ ఒక్క చెట్టు మాత్రమే కావడంతో ఈ చుట్టుపక్కల పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఆవులు, గేదెలు, మేకలు అన్నీ ఈ చెట్టు కిందకే వస్తున్నాయి. వర్షం ఏమాత్రం తగ్గేలా కనిపించట్లేదు. ఇలా ఎంతకాలం ఈ వర్షంలో తడుస్తూ ఉందాం కోళ్ళ. ఇలా వర్షంలో తడుస్తూ ఉండడం తప్ప మనం మరొకటి చేసేదేం లేదు అత్తయ్య. కోళ్ళ, నీకు మాయా చేతులున్నాయని పిల్లలతో చెప్తుంటే విన్నాను. ఇప్పుడు ఆ మాయా చేతులతో కృష్ణుడు ఎత్తినట్టుగా నువ్వు కూడా ఒక్క కొండను ఎత్తి పట్టుకోకోళ్ళ. మేమందరం ఆ కొండ కింద తల దాచుకుంటాం. ఏమంటావు కోళ్ళ? అయ్యో అత్తయ్య, కథలు చెప్పమని పిల్లలు రాత్రిపూట పడుకునేటప్పుడు నన్ను అడుగుతారు కదా, నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే నాకు మాయా చేతులు ఉండేవని నేను వాటితో అన్ని పనులు చేసేదాన్ని చెప్పేదాన్ని. పిల్లలు బాబు అంటూ నిద్రపోయేవాళ్ళు. అంతే తప్ప నాకు నిజంగా మాయా చేతులు లేవత్తయ్యా అని చెబుతూ ఉండగా వరదలో కొట్టుకుపోతూ వాళ్ల వైపు వస్తున్న కొండ కనిపించింది. అనామిక అది చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్య, వరదలో ఒక కొండ కొట్టుకొస్తుంది, అది మనల్ని చంపేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక చేసేదేముందో కోళ్ళ, ఈరోజు మనందరం చనిపోతున్నాం. అందరూ ఆ శివేని తలుచుకోవడమేక. అమ్మా, మమ్మల్ని ఎలాగైనా కాపాడు.
నీకు మాయా చేతులున్నాయని మేము నమ్ముతున్నాము. నీకు మాయా చేతులున్నాయి, మమ్మల్ని కాపాడు. అవును మమ్మీ, సంకల్పంతో మనం ఏమైనా అనుకుంటే అది సాధించొచ్చని మా టీచర్ చెప్పింది. నీకు మాయా చేతులున్నాయని అనుకోమ్మా. నువ్వు నీ మాయా చేతులతో కొండనెత్తి పట్టుకో. ఆ కొండ కింద మనం తడవకుండా ఉంటాం. అవును కోళ్ళ, నువ్వు అనుకో. నీకు మాయా చేతులున్నాయని అనుకుంటే నీకు మాయా చేతులు వస్తాయి కోళ్ళ. అనుకో తల్లి, నీకు మాయ చేతులు వస్తాయి అని ప్రసాద్ చెప్తూ ఉండగా అప్పుడు వాళ్ళకి నన్ను కాపాడండి కాపాడండి అనే మాటలు వినబడుతూ ఉంటాయి. అనామిక ఆ మాటలు విని కొంచెం దూరం పరిగెత్తి చూసింది. పాము మీద పెద్ద బండరాయి పడి ఉంటుంది. అనామికకి బాధేసింది. అతి కష్టం మీద పాము మీద నుంచి బండరాయిని తీసేసింది. అప్పుడే పాము ఒక నాగకన్యలా మారిపోతుంది. ఇంతటి భారీ వర్షంలో నాకు నీ ద్వారా శాప విముక్తి కలిగింది. నీకు ఒకే ఒక వరమిస్తున్నాను. నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అనామిక బాగా ఆలోచిస్తుంది. వరదలో కొట్టుకొస్తున్న కొండ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తనకు మాయా చేతులు కావాలని కోరుకుంటుంది. వెంటనే నాగకన్య ఆ మాయా చేతుల్ని ప్రసాదిస్తుంది. అనామికకి మాయా చేతులు వస్తాయి. నాగకన్య మాయమైపోతుంది. మాయా చేతులతో అనామిక చెట్టు దగ్గరికి వచ్చింది. అనామికకి ఉన్న పొడవాటి చేతుల్ని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వరదలో కొట్టుకొస్తున్న కొండని అనామిక తన మాయా చేతులతో ఎత్తి పట్టుకుంటుంది. ఆ కొండ కింద అందరూ తలదాచుకుంటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. వర్షం జోరుగా కురుస్తూనే ఉంటుంది. ఉరుములు మెరుపులు. ఇప్పుడు ఎవరికీ ఎలాంటి భయమూ లేదు. కోళ్ళ, నీ మాయ చేతులతో నువ్వు అట్టాగే కొండను పట్టుకుని ఇంటి వరకు నడుస్తూ ఉండు. మేము కూడా కొండ కింద తడవకుండా అటు నడుస్తూ ఉంటాం. ఎవరింటికి వాళ్ళని చేర్చు, పుణ్యం వచ్చుద్ది. అది సాధ్యం కాదత్తయ్య. వర్షం తగ్గే వరకు ఇలా పట్టుకుని ఉంటాను అంతే తప్ప కొండని పట్టుకుని ఎక్కడికి రాలేను. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండండి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. వర్షం కొంచెం కొంచెంగా 2-3 గంటల తర్వాత పూర్తిగా తగ్గింది. అనామిక కొండని తన పొలంలో పెట్టింది. ఆ తర్వాత అందరూ అనామికని మెచ్చుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఈ విధంగా కోడలు తనకొచ్చిన మాయా చేతులతో ఆ ఊరిని కాపాడింది.